హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. జీవోమార్ట్ రిక్రూట్మెంట్ 2002 నాటికి ఆల్ ఇండియా వైజ్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు జాబ్ నోటిఫికేషన్ని వీళ్ళు విడుదల చేశారు. 10th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు అందరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ కెన్ బౌత్ అప్లై. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉంటే ఇలాంటి జెన్యూన్ వీడియోలు చాలా వరకు మీ ముందుకు తీసుకొని వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ రిక్వెస్టింగ్ ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ విషయానికి వెళ్తే, అప్లై మోడ్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి, 100% అందరికీ ఫ్రీ. నెక్స్ట్ పోస్ట్ నేమ్స్, లొకేషన్ విషయానికి వస్తే, డెలివరీ బాయ్స్, నాన్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్, యాప్ డెవలపర్, ఎగ్జిక్యూటివ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ ఆఫీసర్స్ వేకెన్సీ, మల్టిపుల్ పోస్టెస్ ఫ్రెండ్స్. ఇవి చాలా వరకు వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక జాబు లొకేషన్ విషయానికి వస్తే ఆల్ ఇండియా వైజ్గా జాబ్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్లస్ తెలంగాణలో కూడా జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీ ఉన్నాయి. ఇక నెక్స్ట్ హౌ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవాలంటే ఆల్ ఇండియా వైజ్గా జాబ్స్ అయితే ఉన్నాయి. ఎవరు ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేకెన్సీస్ 2002 జీవోమార్ట్లో జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మేల్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ వాళ్ళతో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోండి. వీడియో ఎండింగ్లో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకున్నో నేను అన్ని డీటెయిల్స్ చెప్తానండి, దయచేసి వెయిట్ చేయండి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ అన్ని వివరంగా చెప్తాను. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th, 12th, ఎనీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అందరు ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అప్లై ఫీజ్ ఫర్ ఎవ్రీ వన్ 100% అందరికీ ఫ్రీ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. డాక్యుమెంట్ విషయానికి వస్తే 10th, 12th మార్క్ షీట్, సర్టిఫికెట్స్ అయితే ఉండాలి. ఐడి ప్రూఫ్ ఏమో ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు. థర్డ్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి, వాటి మీద సిగ్నేచర్ చేసి ఉండాలి కంపల్సరీ. ఇక రిజ్యూమ్ సీవీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. ఇక శాలరీ అయితే మీ పోస్టును, మీ క్వాలిఫికేషన్ బట్టి శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఎలిజిబుల్ క్రైటీరియా అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరూ ఇండియాలో సిటిజన్ అయి ఉండాలి, ఇది వీళ్ళు చెప్పేది. లోకల్ ప్రియారిటీ ప్రకారం చూసుకుంటే 18 years ఓల్డ్ అయి ఉండాలి. వ్యాలిడ్ అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి వ్యాలిడ్ చేసి ఉండాలి, అంటే చెల్లాలి. కొందరికి ఆధార్ కార్డులో క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, అట్లా రావద్దు, అక్కడ రైట్ గుర్తని రావాలి ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ. అట్లయితేనే మీరు ఎలిజిబుల్ చేయబడతారు. ఒకవేళ క్వశ్చన్ మార్క్ మీ ఆధార్ కార్డులో ఉంటే ఆ క్వశ్చన్ మార్క్ ఉన్నదాన్ని తీసుకుపోయి మీ సేవలో ఇస్తే మీ సేవలో వాళ్ళు అది కరప్షన్ చేసి అయితే ఇస్తారు ఫ్రెండ్స్. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, జాబ్ కెరియర్స్ ఎలా ఉంటాయి అనుకున్న వాళ్ళు సపరేటు వెబ్సైట్ అయితే ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ నేను లింకు. ఆ డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. ఇక ఎలా అప్లై చేసుకున్నా చూసుకుంటే, మనము ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. వెయిట్. అఫీషియల్ వెబ్సైట్ జీవోమార్ట్ వాళ్ళది ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేస్తే సెర్చ్ బై లొకేషన్ సెర్చ్ చేసుకోవచ్చు. ఈ కింద ఇవన్నీ జాబ్స్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సబ్మిట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఉంది కదా, మనకి ఇష్టం ఉన్న జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ మల్టిపుల్ జాబ్సెస్. ఒకటి నేను ఫ్రెష్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, గమనించండి. ఒకటి ఇది ఉంది కదా,
దీని మీద నేను ఫ్రెష్ చేసి చూపిస్తాను, అంటే ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు క్లారిటీగా చెప్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, లోడ్ అవుతుంది జస్ట్ వేకెన్సీ. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏ విధంగానంటే ఫస్ట్ మీ నేమ్ ఇవ్వండి, తర్వాత మీ లాస్ట్ నేమ్ అంటే సర్నేమ్ ఇవ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్, మీ కరెక్ట్ కంపెనీ పేరు ఇక్కడ రాయండి, జాబ్ రోల్ అయితే ఇక్కడ రాయండి. నెక్స్ట్ చూసుకుంటే జస్ట్ వేకెన్సీ ఫ్రెండ్స్. కింద సబ్మిట్ అని చెప్పేసి ఒకటి గ్రీన్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సబ్మిట్ మీద మీరు ప్రెస్ చేస్తే చాలు మీ యొక్క జాబ్ రిక్వెస్టింగ్ వాళ్ళకు మెయిల్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆ ప్రాసెస్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, మీరు అప్లోడ్ చేసిన రెజ్యూమ్ గిట్లా అన్నీ వాళ్ళు అన్నీ ప్రాసెస్ చేసుకొని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఆ మెయిల్ చూసుకొని వాళ్ళు చెప్పిన లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.